నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం మునక్కాయ పాలకూర చేసుకుంటున్నామండి. అందుకోసం నేను మునక్కాయలు తీసుకున్నాము. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నామండి. మునక్కాయలు మీడియం సైజులో కట్ చేసుకున్నాం. ఆనియన్స్ చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఒక పాన్ పెట్టేసుకున్నాం. పాన్లో 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాము. అర స్పూన్ ఆవాలు వేస్తున్నామండి. ఆవాలు చిటపటా అన్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాము. జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేస్తున్నామండి. మనం పాలు పోసి చేసే ఏ కూరలైనా సరే అండి, ఆనియన్ కొంచెం ఎక్కువే వేసుకుంటే కమ్మగా ఉంటుంది టేస్టు. ఇదిగోండి ఆనియన్ ఒకసారి అలా ఫ్రై చేసేసేయాలి. ఆ తర్వాత మనం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. మనం పాలు పోసి చేసే ఏ కూరలైనా సరే ఉప్పు, కారాలు తక్కువే పడతాయి. అది కొంచెం చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక చక్కగా మళ్ళీ ఆనియన్ మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసేసుకొని ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం చక్కగా ఇవన్నీ చూడండి కలిసేలాగా కలిపెట్టేయాలండి. ఆనియన్ అట్లా 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసేయాలి. మునక్కాయ ముక్కల్ని కూడా కొంచెం 3-4 నిమిషాల పాటు ఇక్కడ ఫ్రై చేసుకున్నామనుకోండి, కూరలో తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి. ఇదిగోండి మనం మునక్కాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాము. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పాలు పోసి చేసే ఏ కూరలో అయినా సరే ఉప్పు, కారం తక్కువే పడుతుంది. అందుకని కొంచెం చూసి వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కారం కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపెట్టేసుకుంటున్నాము. ఆ తర్వాత 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మునక్కాయ కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసి మునక్కాయ కుక్ అవ్వనివ్వాలండి. మనం మునక్కాయ కుక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, మునక్కాయ కుక్ అయిన తర్వాత మనం వాడే గంటె తీసుకొని మునక్కాయ మీద ఒకసారి నొక్కి చూసారనుకోండి, మునక్కాయ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనకు మునక్కాయ కుక్ అయినట్టు. చూడండి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి, ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాతే మనం పాలు యాడ్ చేసుకోవాలి. వాటర్ ఉండగానే పాలు యాడ్ చేసుకున్నామండి, కూర అంతా నీరుగా ఉంటుంది, బాగుండదు. మాకు ఇక్కడ వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. ఇప్పుడు నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను. ప్యాకెట్ పాలు యాడ్ చేస్తున్నాను అండి. అవైతే కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి కూర తినడానికి బాగుంటుంది. మామూలుగా మీకు పాలు పోస్తే వాళ్ళు చిక్కగా పోస్తే చక్కగా మీరు ఆ పాలైనా యాడ్ చేసుకోండి. నాకెందుకు ప్యాకెట్ పాలే బాగున్నాయి అనిపిస్తుంది, ఎస్పెషల్లీ పాలు పోసి చేసే కూరల కంటే. ఇదిగోండి ఇక్కడ మనకు పాలు పొంగుతున్నాయి కాబట్టి కొంచెం దగ్గరగా ఉండి జాగ్రత్తగా గమనించుకుంటుండాలి, లేదంటే పొంగిపోతాయి, కూర బాగుండదు అలా పొంగిపోతే. ఇదిగోండి ఇక్కడ ఉండే వాటర్ కూడా, పాలలో ఉండే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోవాలి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకని మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా కొంచెం పల్చగా ఉంది కూర. ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి పాలు కొంచెం దగ్గరగా వచ్చేస్తే బాగుంటుంది. ఎన్ని పాలు యాడ్ చేయాలి అంటే ఇక్కడ నేను 300 ml పాలు యాడ్ చేశానండి. మీకు కావాలంటే హాఫ్ లీటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు పాలు యాడ్ చేసే కొద్దీ కూర కొంచెం క్రీమీగా అనిపిస్తుంది. అదిగోండి ఇక్కడ మనకు కూర చాలా దగ్గరకు వచ్చేసింది, నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయి మనకు కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ నెల్లూరు రుచులు అభిరుచులు.